నేను డాక్టర్ శ్యామ్. బిఏ బీకామ్ చేసినటువంటి వాళ్ళు ఆర్ట్స్ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్ కూడా బీఈడి చేసి కానీ డిఈడి చేసి కానీ టీచర్ వైపు వెళ్ళాలనుకుంటే టీచర్గా వెళ్ళొచ్చు. లేదు అంటే పీజీ చేసి లెక్చరర్గా వెళ్ళొచ్చు. పిహెచ్డి చేసి అసిస్టెంట్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కామర్స్ మేనేజ్మెంట్ స్టడీస్లో బ్యాంకింగ్ రంగంలో, ఫినాన్షియల్ రంగంలో, ఇన్సూరెన్స్ రంగంలో చాలా రకాలైనటువంటి అవకాశాలు ఈరోజు కల్పించబడుతున్నాయి. అయితే ఇదే గ్రూప్కు చెందినటువంటి వాళ్లకు ప్రస్తుతము కార్పొరేట్ రంగంలో హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ రంగంలో కూడా బాగా ఉన్నత శిఖరాలకు వచ్చేసాయి. కాబట్టి వీటిల్లో హాస్పిటల్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటే కంప్లీట్గా ఇప్పుడు చెప్పినటువంటి సంస్థలు అన్నింటిలో కూడా ఆర్ట్స్, కామర్స్ స్టూడెంట్స్కు 1,00,000కు పైగా జీతం ఇచ్చేటటువంటి అవకాశాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రజెంటు ఏది చదివినా కూడా మనము జాగ్రత్తగా, డిసిప్లైన్డ్గా, నాలెడ్జ్ గెయిన్డ్గా మనం చదివినట్లయితే అన్ని రకాల సబ్జెక్టుల్లో కూడా ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళిపోయి ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మనము ఎన్సీఆర్టీ బుక్స్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ చదువుతూ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్ళినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా కూడా కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం పొందొచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలలో ఎస్సీ వాళ్లకు సపరేట్గా కోచింగ్ సెంటర్ ఉంది, ఎస్టీ వాళ్ళకు సపరేట్గా కోచింగ్ సెంటర్ ఉంది, బీసీ వాళ్లకు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఓబీసీ వాళ్లకు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకు కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ తీసుకోవడానికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్స్ అని పీఈటీసీస్గా రూపాంతరం చెంది అవి మనకు విశాఖపట్నము, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అయితే ఆ శిక్షణకు వెళ్లే ముందుగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి కొన్ని బుక్స్ చదివి వాళ్ళు పెట్టేటటువంటి ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్లయితే ఉచితంగా మన కోర్సు కంప్లీట్ అయ్యే వరకు మనకు ఉద్యోగార్థులుగా చేయడానికి ఉచిత అవకాశాలు కల్పిస్తున్నాయి. క్లరికల్ క్యాడర్ నుంచి గ్రూప్ 1 వరకు, క్లరికల్ క్యాడర్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంక్ తగ్గినటువంటి వాళ్ళు సెంట్రల్ సర్వీసెస్లో గ్రేడ్ ఏ, సెంట్రల్ సర్వీసెస్లో గ్రేడ్ బి ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. సెంట్రల్ సర్వీసెస్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బిలలో ఒక్కొక్క దాంట్లో 30 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ కోవకు చెందినటువంటివే ఐఆర్ఎస్, ఐఈఎఫ్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్, ఇండియన్ రైల్వే టెక్నికల్ ఆఫీసర్స్, ఇలాంటి ఉద్యోగాలు చాలా అందుబాటులో ఉన్నాయి. కాకుంటే మనం ఏ సబ్జెక్టు తీసుకున్నా దాని మీద హార్డ్ వర్క్ చేసి ఉద్యోగం వచ్చే వరకు కష్టపడుతుండాలి. మనకున్నటువంటి అవకాశాలను వెతికి కానీ, తెలుసుకొని కానీ, లేకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర మనం అడ్వైస్ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఏ సబ్జెక్టు చదివినా సరే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయితే 5 years, ఆఫ్టర్ డిగ్రీ అయితే 3 years లా ఎల్ఎల్బి కోర్స్ ఉంది. ఎల్ఎల్బి కోర్సు చేసినట్లయితే సొంతగా ప్రాక్టీస్ పెట్టుకోవటం ఒకటే చాలామందికి తెలుసు. సొంతగా ప్రాక్టీస్ పెట్టుకోవటం అందరికీ వీలు పడదు. మనకు మండల స్థాయి కోర్టుల దగ్గర నుంచి, మ్యాజిస్ట్రేట్ కోర్టుల దగ్గర నుంచి, జిల్లా కోర్టుల దగ్గర నుంచి అన్నిట్లో కూడా జూనియర్ జడ్జ్, సీనియర్ జడ్జ్, సివిల్ జడ్జ్, మెట్రోపాలిటన్ జడ్జ్, ఇలా అనేక జిల్లా కోర్టులకు అనుబంధంగా ఉన్నటువంటి కోర్టులలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, జ్యుడిషియల్ ఆఫీసర్స్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారానే కండక్ట్ చేసి వాళ్ళని తీసుకోవటం జరుగుతుంది. మనకు ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ, శ్రీకాకుళంలో ఒక యూనివర్సిటీ, హైదరాబాద్లో నెల్సన్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఇటువంటి ఉన్నతమైనటువంటి సంస్థల్లో మనకు ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంది. అన్ని యూనివర్సిటీలో ఎల్ఎల్బి కోర్సు ఉంది. మనకు చీఫ్ జస్టిస్గా రిటైర్ అయినటువంటి వెంకటరమణ గారు నాగార్జున యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసినటువంటి వ్యక్తి. ఇలా లాలో కేవలం ప్రాక్టీస్ గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా గవర్నమెంట్లోనూ, ప్రైవేట్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగ సంస్థల్లో లీగల్ అడ్వైజర్స్గా, లీగల్ ఆఫీసర్స్గా కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లా చేయటం వలన కూడా ఉన్నత ఉద్యోగాలను పొందేటటువంటి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకొని
10th తర్వాత మనం ఏం చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ సబ్జెక్టులు తీసుకుంటే ఎటువైపు వెళ్తాం అనేటటువంటి దానికి ఇది ఒక బ్రీఫ్ అవగాహన. ఈ అవగాహన ప్రకారంగా మీరు నిర్ణయం తీసుకొని మీ కెరియర్ను డెవలప్ చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.